నేను ఈ తిపాచి కోసం చెప్దాము అని మైక్ పెట్టుకొని అంత రెడీగా ఉంటే వెనకాల ఆంటీ పిలిచారు. ఏంటి ఆంటీ అని వెళ్తే ఆంటీ వాళ్ళ కూతురు మాధవి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారంట. సో స్వప్న నీకు శాంపిల్స్ ఇస్తున్నాను, బాగుంటాయి ఈ ఆయిల్స్ యూస్ చేయి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బాగుంటాయి, నీకు ఆ ఫ్లేవర్ నచ్చితే టేస్ట్ నచ్చితే ప్యూర్ అనిపిస్తే ఛానల్లో చెప్తే మా బిజినెస్కి హెల్ప్ అవుతుంది అని అన్నారనమాట. చాలా నచ్చింది. చాలామంది మీకు మేము డబ్బులు ఇస్తాం, ఇది మా చెప్పండి, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం చెప్పండి అంటే నాకు అస్సలు నచ్చదండి. ఏదైనా ప్రాక్టికల్గా చూసి ప్రాక్టికల్గా అనుభవించిందే నేను మన ఛానల్లో నిజాయితీగా చెప్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మొన్న చేసాం కదా తిపాచి, ఆ వాటర్ తీసి ఇందులో వేసాము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా తయారు చేస్తున్నాం అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, ఇంట్లో అందరం తాగుతున్నాము. కొంచెం బెల్లం ఎక్కువ వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది జ్యూస్ అనమాట. మళ్ళీ దీని గురించి కావాలి అంటే కింద లింక్ ఇస్తున్నాను, అందులో మటుకి దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాం. మీరు దాల్చిన చెక్క ఒక్కటి మటుకి యాడ్ చేసుకోండి, కింద ఆ షార్ట్ లింక్ ఇస్తాను చూడండి. ఇంకేంటండి విశేషాలు, ఏం చేస్తున్నారు హాట్ సమ్మర్లో? బాయ్ బాయ్. నా జుట్టు వచ్చేసింది.